మైమరిపించే మకానా మసాలా. ముక్కలు ముట్టని రోజుల్లో మనల్ని కాపాడే వాటిలో మొదటి స్థానంలో ఉండే మకానాతో మసాలా కర్రీని మొదలెడతారు. ఇప్పుడు గిన్నెలో నూనెసి కప్పుడు పూల్ మకానా వేసుకుని జస్ట్ 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనెసి బిర్యానీ ఆకు షాజీరాతో పాటు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని 5 నిమిషాల పాటు లేత ముక్కు పొడి రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్ లో టమాటా ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన గసగసాలు, తీసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి కూరలు వేసేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి తేలి వరకు వేపేసుకున్నాక కరేపాకు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, పసుపు, కారంతో పాటు కొంచెం గరం మసాలా వేసుకుని నిమిషం పాటు వేపేసుకున్నాక పావు కప్పు పెరుగు వేసేసుకుని ముప్పావు కప్పు నీళ్లు పోసుకుని శుభ్రంగా కలిపేసుకుని మరుగుతున్నప్పుడు పెట్టుకున్న పూల్ మకానా కూడా వేసుకుని కలిపేసుకున్నాక కొన్ని నానబెట్టిన జీడిపప్పులతో పాటు కసూరి మేతి వేసేసుకుని మూత పెట్టి జస్ట్ 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గిన తర్వాత ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నంలో గానీ చపాతీలు గానీ నంచుకుని తింటే ఉంటదండి. మనలో మాయమైపోతున్న మమకారం మళ్ళీ మొలకెత్తినట్టు ఉంటదండి.